హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక బేసిక్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ నేర్చుకుందామా. సపోజ్ ఎవరినైనా మీరు మీకు వంట వచ్చా అని అడగాలి అంటే డూ యూ నో హౌ టు కుక్. సో ఇది బేసిక్ కదా. జనరల్గా మనం మన ఫ్రెండ్స్ని ఎవరినో ఒకళ్ళని అడుగుతూ ఉంటాం కదా, డూ యూ నో హౌ టు కుక్, మీకు వంట చేయడం వచ్చా. సపోజ్ మిమ్మల్ని అడిగారు, మీకు వచ్చు, అవును నాకు వచ్చు, నేను చాలా బాగా వండుతాను అని చెప్పాలి. ఎస్ ఐ డూ, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎన్ ఎక్సలెంట్ కుక్. ఓకే, ఎస్ ఐ డూ అంటే నాకు వచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎన్ ఎక్సలెంట్ కుక్, నిజానికి నేను చాలా ఎక్సలెంట్గా వంట చేస్తాను. ఓకే, నెక్స్ట్ వాట్ డూ యూ లవ్ కుకింగ్, మీకు ఏది వండడం అంటే ఇష్టం అని అడిగారు అనుకోండి. వాట్ డూ యూ లవ్ కుకింగ్, నాకు బిర్యానీ వండడం అంటే ఇష్టం అని ఆన్సర్ చేయాలి. ఐ లవ్ కుకింగ్ బిర్యానీ, ఐ లవ్ కుకింగ్ బిర్యానీ. ఓకే, మీకు వంట చేయడం ప్యాషనా అని అడిగారు అనుకోండి. ఏమని అడుగుతారు? ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్, ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్. దానికి ఆన్సర్ ఎస్, కుకింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాబీస్. సో నాకున్న ఫేవరెట్ హాబీస్లో కుకింగ్ ఒకటి. ఎస్, కుకింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాబీస్. సో ఈ కాన్వర్జేషన్ చూడండి. డూ యూ నో హౌ టు కుక్? ఎస్ ఐ డూ, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎన్ ఎక్సలెంట్ కుక్. వాట్ డూ యూ లవ్ కుకింగ్? ఐ లవ్ కుకింగ్ బిర్యానీ. ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్? ఎస్, కుకింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాబీస్. సో ఇలా ఒక చిన్న కాన్వర్జేషన్ బిల్డ్ అయింది కదా. సో ఇలాంటి బేసిక్ కాన్వర్జేషన్ ఇంగ్లీష్లో ప్రతిరోజు మనం మాట్లాడుకునే చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎక్కువ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అండ్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ నేర్చుకోవాలి అనుకుంటుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.